అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు అనేది లోపల తెలియకుండా వాళ్ళ మీద వాళ్ళకు ఒక విముఖత వచ్చేస్తుంది. అంటే ఉన్న వ్యక్తులు ఎవరు కూడా నాతో ఉండట్లేదు అనేటువంటి కుటుంబ సంబంధాలతో ఉన్న బాంధవ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ మధ్యన చూసినట్లయితే కొద్దిమంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కంప్లైంట్ అంటే, మా అబ్బాయి గదిలోకి వెళ్ళి తలుపేసి కూర్చొని చదువుకుంటూ ఉంటాడండి, ఎప్పుడు గదిలోనే ఉంటాడండి, బయటికి రాడండి, ఏమిటో తెలియదండి, ఫంక్షన్స్కి రాడండి, ఎక్కడికి రాడండి. ఎందుకంటే తన మనసులో జరిగినటువంటి బాధ నాకెవరూ లేరు అన్నప్పుడు వీళ్ళ కోసం నేను ఎందుకు ఉండాలి అనేటువంటి థాట్ రావడం వల్ల వాళ్ళు సోషల్ ఐసోలేషన్కి వెళ్ళిపోతారు. అంటే సమాజంతో కలిసి ఉండడం కానీ, తల్లిదండ్రుల వేడుకల్లో పాల్గొనడం కానీ ఇది జరగదు. ఇదివరకు చాలా తక్కువ ఉండేది. అందరూ కుటుంబం అందరూ ఎక్కడికైనా వెళ్తున్నాము, తిరుపతి యాత్రకి వెళ్తున్నాము, పెళ్ళికి వెళ్తున్నాం అంటే అందరూ వచ్చేవారు. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళొచ్చేయండి, మేము ఇంట్లో ఉంటాం, మరి తిండి మేము ఏదో ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే పిల్లలు మెల్లిగా అమ్మా నాన్నల అక్కర్లేని స్థితికి వచ్చేస్తున్నారు. సో దయచేసి పిల్లల స్థానంలో మీరు బ్రతుకున్నారనేటువంటి చర్యలు చేయండి. మీరు వాళ్ళ మమైకం ఉండండి, వాళ్ళలో మీ స్థానాన్ని గుర్తించండి, మీరున్నారన్నటువంటి బలమైన నమ్మకాన్ని ఇవ్వండి. అమ్మ ప్రేమ నాన్న రక్షణ ఎప్పుడైతే పిల్లలకు దక్కుతుందో వాళ్ళు తప్పకుండా మీతో కలిసి ఉండడానికి పరిస్థితి. లేని పక్షంలో మెల్లిగా ముందు మీ నుంచి కుటుంబం నుంచి దూరం అయిపోతారు. తర్వాత గదుల్లో కూర్చుని తలుపేసుకుని ఒంటరిగా ఉండడం ప్రారంభిస్తారు. ఒంటరిగా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏదో కొత్తది ప్రారంభిస్తారు. ఆ కొత్త ప్రారంభించిన అలవాటు మరో అలవాటుగా మారుతుంది.